రౌడీ బ్రతుకు నటన. హలో నెల్లూరియన్స్, వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు బైకర్స్ క్లబ్. ఇక్కడి నుంచి ప్రతి ఒక్క వ్లాగ్ ఫ్రెష్ కంటెంట్తో స్టార్ట్ చేస్తాము. అండ్ ఆల్సో ఒక డివైన్ టచ్ ఇచ్చామన్నమాట ఫ్యామిలీ తరఫు నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన నెల్లూరు అవుట్స్కట్స్ అయితే రీచ్ అయిపోయాను. రీచ్ అవగానే అసలు మార్నింగ్ 6 o'clock అసలు నెల్లూరేనా అనిపిస్తుంది. ఎందుకని అంటారా, క్లైమేట్ ఏంది బాస్ ఎట్టుంది అదిరిపోయేటట్టు. బైక్ తోలుతుంటే ఏదో ఫ్లైట్ ఎక్కి గాల్లో తేలుతున్నట్టుంది. సో చిన్నగా క్రూజ్ చేసుకుంటూ హైవే ఎక్కేసాను. సో అక్కడి నుంచి నేను మా ఫ్రెండ్ పత్తు స్లోగా మార్నింగ్ 6 నుంచి స్టార్ట్ అయ్యి మా ప్లాన్ వచ్చేసి నాగ్పూర్ రీచ్ అవ్వాలి. సో హైవే అయితే ఎక్సలెంట్గా ఉంది. సో రోడ్స్ అన్నీ కొత్తగా వేశారు కాబట్టి ఇంకా చెప్పబలేదు. అండ్ ఇండియా కూడా ఫుల్లీ డెవలపింగ్ కంట్రీ కదా, సో ఈ మాత్రం ఉంటుంది. ఒక చిన్న విలేజ్లో బైపాస్ చేసాము షార్ట్కట్ తీసుకొని. సో అక్కడి నుంచి అయితే మనం హైవే టచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో మనకి కొంచెం కిలోమీటర్స్ కవర్ అవుతాయి. ఇప్పుడైతే మనం ఒక చిన్న టాపిక్ మాట్లాడుకుంటూ వెళ్దాం. ఆ టాపిక్ ఏంటంటే, ఫారినర్స్ ఎందుకు మన ఇండియాని వాళ్ళ వ్లాగ్స్లో చాలా నెగిటివ్గా చూపిస్తున్నారు. వాళ్ళ మెయిన్ టార్గెట్ వచ్చేసి మన ఇండియన్ ఎకనామీని దెబ్బకొట్టడం. ఎలా అంటారా, సో ఇలా నెగిటివ్గా చూపిస్తే మన ఇండియాకు వచ్చే టూరిజం తగ్గిపోతుంది. అండ్ ఆల్సో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా తగ్గిపోతాయి. సో దానివల్ల మన ఇండియన్ ఎకనామీ తగ్గిపోద్దని వాళ్ళ ప్లాన్. మన హిందుస్థాన్ గురించి ఇలా చూపిస్తున్నారు కదా, బట్ వాళ్ళు వచ్చిన కంట్రీ కూడా ఎలాంటిదో వాళ్ళు చూసుకోవాలి ఫస్ట్. అది చూడకుండా వాళ్ళు మాట్లాడే మాటలు మీరే చూడండి. Delete India. Delete it. Delete it. Let's delete it. Pulsating, man. I see some spots where the water is literally like pulsating. It's like alive. What? The water is alive. It's coming to life in India. Wow. Okay. And I guess this is where they ఇలాంటి వాళ్ళని చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేయాలనిపిస్తుంది. వాడికి ఇంట్రెస్ట్ లేనప్పుడు వాడు ఎందుకు వచ్చాడో తెలియదు, వచ్చి బ్యాడ్గా మాట్లాడుతున్నాడు ఎందుకో తెలియదు. ఇలాంటివి చూసినప్పుడు మీకే ఏం చేయాలనిపిస్తుందో ఒకసారి నాకు కూడా చెప్పండి. ఇదొక బ్యాచ్ అయితే ఇంకో బ్యాచ్ ఉంటుంది. ఈ సెకండ్ బ్యాచ్ ఏం చేస్తుందంటే, మన కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ట్రావెల్ చేసి అక్కడ ఆ ప్లేసెస్ చూపారు. అండ్ ఆల్సో అక్కడ ఉండే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయరు. మెయిన్ అక్కడ ఈ అమ్మాయి బాగుంటుంది, అక్కడ ఆ అమ్మాయి బాగుంటుంది, ఆటగాళ్ళందరూ రండి, వేటగాళ్ళందరూ ఇక్కడికి రండి అని చెప్పేసి కమెంట్ చేస్తూ ఉంటారు. సో ఇండియాని రిప్రజెంట్ చేసేటప్పుడు కనీసం మన మినిమం రెస్పాన్సిబిలిటీ, మనం ఏదో గొప్పగా పనులు చేయబడలేదు, బట్ మన ఇండియాకి బ్యాడ్ నేమ్ తేకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, బార్డర్ షేరింగ్ కంట్రీ అయిన నేపాల్ గురించి అక్కడ వాళ్ళు చాలా రెస్పెక్ట్ ఇస్తారు మనకి, మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం. బట్ అదే వాళ్ళు వచ్చి మన నెల్లూరులో అమ్మాయిలు బాగుంటారు, మన ఇండియాలో అమ్మాయిలు బాగుంటారు, ఉబలాట పడుతున్నారు, ఆత్రం పడుతున్నారు, ఈ డైలాగ్స్ ఇస్తే మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోము. సో అదేవిధంగా మనం కూడా వాళ్ళని కూడా రెస్పెక్ట్ ఇస్తే బాగుంటుందని నా ఫీలింగ్. సో ఆ వీడియో అయితే ఇప్పుడు మీకు ప్లే చేస్తున్నాను, చూడండి. అమ్మాయిలు పిచ్చెక్కిపోతున్నారు మామ, మీరు చెప్తే నమ్మలేదు. నాకైతే చూడండి, ఇంకో అందమైన నేపాల్ అమ్మాయి అయితే ఉన్నారు. ఆటగాళ్ళకి మరింత సూపర్ దేశం అన్నమాట ఇది. నేపాల్కి రండి భారతీయులు అంటే అసలు అయ్యో ఎందుకు చెప్తాను. నేను ఇప్పటికి 2 నెలలు అయితే ఉన్నాను నేపాల్ దేశంలో. దేశానికి వీసా అవసరం లేదు, వీసా ఏంటి పాస్పోర్ట్ కూడా అవసరం లేదు మామ. అండ్ ఆటగాళ్ళకి బాగా ఇష్టమైన దేశం అన్నమాట, బాగా చవక ఆ దేశం మరేదో కాదు. వెల్కమ్ టు నేపాల్. ఇంకేముంది, ఇలాంటి మిస్గైడింగ్ ఇన్ఫర్మేషన్ చూసి మన వాళ్ళు అక్కడికి వెళ్తారు. మళ్ళీ అక్కడ ఏదో ఒకటి జరగద్ది, మళ్ళీ మన ఇండియా గురించి బ్యాడ్ నేమ్. పక్కనుండే బార్డర్ షేరింగ్ కంట్రీ గురించి ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి. నేను ఇప్పటికీ 2 times నేపాల్ వెళ్ళాను. అక్కడ వాళ్ళు చాలా వెల్కమింగ్. అండ్ అక్కడుండే కల్చర్ ఆల్మోస్ట్ ఇండియాతో ఇంటర్లింక్ అయి ఉంటుంది. సో వెళ్ళి ఎంజాయ్ చేయొద్దు అని నేను చెప్పను, కానీ ఒక కంట్రీ గురించి అలా మాట్లాడకూడదు, అది కూడా మన ఇండియా బార్డర్ షేరింగ్ కంట్రీ గురించి. సో నేనేమంటున్నానో మీకు అర్థమై ఉంటుంది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సో గైస్, మేమైతే ఆల్మోస్ట్ నాగ్పూర్ దగ్గరలో ఉన్నాము. నాగ్పూర్ నుంచి మా ప్లాన్ వచ్చేసి నేపాల్ వెళ్దామని. యాక్చువల్గా మేము అరుణాచల్ ప్రదేశ్ వెళ్దాం అనుకున్నాం, బట్ మేము నేపాల్ వెళ్తున్నాము ఇప్పుడు. సో నేపాల్ వెళ్ళేసి అక్కడుండే కల్చర్ని, అక్కడుండే ప్లేసెస్ని మీకు చూపించడమే మా ఈ ప్రయాణం యొక్క మెయిన్ ఉద్దేశం. సో మమ్మల్ని సపోర్ట్ చేయండి, మా ట్రావెల్ వర్క్స్ కంప్లీట్గా చూడండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీకు ఎప్పుడైనా నేపాల్ బైక్ రైడ్ వెళ్ళాలి అనుకుంటే కంప్లీట్గా దీంట్లో ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాము, పిన్ టు పిన్. సో మీకు కూడా ఒక గైడెన్స్ లాగా ఉంటుంది. ఇప్పుడైతే మేము నేపాల్కి వెళ్ళడానికి రీజన్ వచ్చేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కల్చరల్ యాక్టివిటీస్, అక్కడ కల్చర్ చూపించడానికి. అండ్ ఆల్సో న్యూ ఇయర్ సెలబ్రేషన్. ఎవ్రీ ఇయర్ మా న్యూ ఇయర్ ప్లాన్స్ ఉంటాయి.
ఎప్పుడైనా కానీ ట్రావెలింగ్లోనే స్పెండ్ చేయాలని చెప్పేసి. సో ఆ ట్రావెలింగ్ ఈసారి నేపాల్కి తీసుకెళ్తుంది మమ్మల్ని అయితే. నేపాల్ చాలా బ్యూటిఫుల్ కంట్రీ యాక్చువల్లీ. ఎంత బ్యూటిఫుల్ కంట్రీ అంటే చుట్టూ కొండలు, రోడ్స్ కూడా ఎలా ఉంటాయంటే మనలాగే ఉంటాయి, మంచి రోడ్స్. ఆఫ్ రోడింగ్ కూడా ఉంటుంది, నార్మల్ రోడ్స్ ఉంటాయి. బట్ మోస్ట్లీ ఏంటంటే అక్కడ విలేజెస్ బాగుంటాయి, కుంద్రుక్ అని చెప్పేసి అలా కొన్ని విలేజెస్. సో ఆ విలేజెస్ కూడా నేను చూపించడానికి ట్రై చేస్తాను. నా దగ్గర ఉండే 15 days టైం. సో ఆ 15 days టైంలో మీకు ఏమేమి చూపించగలుగుతానో అన్నీ తిప్పి చూపిస్తాను. సో వ్లాగ్స్ కంప్లీట్గా చూడండి, మీకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ ఆల్సో నేను ఇప్పుడు ట్రై చేసే బైక్ కూడా కొత్తది. ఈ వ్లాగ్లో మనకి ఈ బైక్ గురించి, ఈ బైక్ ఇన్ఫర్మేషన్ గురించి కూడా చూద్దాం. ప్రజెంట్ నేను డ్రైవ్ చేసే బైక్ వచ్చేసి KTM Enduro 390R. మీకు ఐడియా ఉండకపోవచ్చు కొంతమందికి, బట్ ఇది రీసెంట్లీ లాంచ్ అయింది మనకి ఇండియాలో. సో నేనైతే ఇది వైజాగ్ నుంచి డెలివరీ తీసుకున్నాను. వరుణ్ మోటార్స్ వాళ్ళు నాకు ఈ బైక్ డెలివరీ చాలా తొందరగా నాకైతే ఇచ్చేశారు. సో ఈ బైక్ని టెస్ట్ చేయాలన్న మెయిన్ ఉద్దేశంతో ఇది తీసుకున్నాను. సో ఇదైతే స్ట్రీట్ లీగల్ బైక్ అనమాట. ఫస్ట్ టైం ఇన్ ఇండియా స్ట్రీట్ లీగల్ బైక్ అనుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది పర్ఫార్మెన్స్. దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో ఈ బైక్ గురించి ఇంకా ఇంట్రెస్టింగ్గా ఏమైనా ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి అనుకుంటే కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మీరు చెప్పిన కమెంట్స్కి రిలేటెడ్ కంటెంట్ చేస్తాను. అండ్ ఈ బైక్ని టెస్ట్ చేసి ఎంతవరకు తీసుకోవచ్చు లేదు అనేది కంప్లీట్ డీటెయిల్స్ మీకు నెక్స్ట్ వీడియోలో కూడా ప్రొవైడ్ చేస్తాను. నేను ఈ బైక్తో నేపాల్ వెళ్ళి రిటర్న్ వచ్చినాక ఇంకో వీడియో చేస్తాను. ఈ బైక్ యూజ్ అవుతుందా లేదా ఆఫ్ రోడింగ్ అండ్ ఆన్ రోడ్కి, లేదా ఓన్లీ ఆఫ్ రోడింగ్ పనికి వస్తుందా అని. సో ప్రజెంట్ అయితే చాలా బాగుంది. ఫర్ రోడ్ పర్ఫార్మెన్స్ ఈజ్ వెరీ గుడ్. దీంట్లో 2 modes ఇచ్చాడు, స్ట్రీట్ మోడ్ అండ్ ఆల్సో ఆఫ్ రోడింగ్ మోడ్. ప్రజెంట్ అయితే స్ట్రీట్ మోడ్లో డ్రైవ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో స్విచబుల్ ABS ఇచ్చాడు. బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అయితే సూపర్ ఉంది రోడ్ మీద. అండ్ ఆఫ్ రోడింగ్ వెళ్ళిన తర్వాత అది కూడా చూపిస్తాను. బట్ ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే చాలా హైట్ ఎక్కువ ఉంది. సో కొంచెం హైట్ తక్కువ ఉండే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవ్వచ్చు, బట్ ప్రాక్టీస్ ఉండే వాళ్ళు అయితే ఈజీగా దీన్ని డ్రైవ్ చేయగలుగుతారు. సో స్కిల్స్ మ్యాటర్ అనమాట. అండ్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ వల్ల మనకి ఆ ఫీల్ అయితే ఉంటుందన్నమాట, భయం ఉండదు. ఇది హైట్ ఎక్కువ ఉంది, ఏమైనా యాక్సిడెంట్స్ అవుతాయా, స్లిప్ అవ్వడం అలాంటివి. బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్. బ్రెంబో బ్రేకింగ్స్ ఇచ్చున్నారు దాంట్లో. సో ఈ బైక్ వచ్చేసి మనకి 1 month అయిన డెలివరీ తీసుకొని, బట్ ఇదే ఫస్ట్ రైడ్. ఈ రైడ్ తర్వాత మేము టైంగా ఉంటే అరుణాచల్ ప్రదేశ్ వెళ్తాం, లేకపోతే రిటర్న్ వచ్చేస్తాము మన నెల్లూరుకి. బట్ మోస్ట్లీ ఎంటర్టైనింగ్ బ్లాగ్స్ అన్నీ దీంట్లోనే ఉంటాయి. మావాడు చూసారా ఎంత స్పీడ్లో వెళ్తున్నాడో, మామూలుగా ఉండదు, హెవీ రైడర్. మరి న్యూ ఇయర్ వస్తుంది, మీ ప్లాన్స్ ఏంటో నాకు కూడా చెప్పండి. అండ్ ఆల్సో చాలా సపోర్ట్ అయితే దొరికింది నాకు నెల్లూరు నుంచి. అండ్ ఆల్సో చాలా ప్లేసెస్ నుంచి నా వ్లాగ్స్ చూస్తున్నారు త్రూఅవుట్ ఇండియా. సో హ్యాపీ ఫర్ దట్. ఇలాగే నన్ను ఖచ్చితంగా సపోర్ట్ ఉండాలి మీది, లేకపోతే ఈ వ్లాగ్స్ కానీ ఈ కంటెంట్ కానీ నేను చేయలేను. అండ్ మేమైతే నాగ్పూర్ రీచ్ అయిపోయాము. నాగ్పూర్ రీచ్ అయ్యేటప్పటికి చాలా లేట్ నైట్ అయిపోయింది. లేట్ నైట్ అయినాక ఇంకేం చేస్తాం, రెస్ట్ తీసుకోవాల్సిందే. సో రామేశ్వరం కేఫ్ అని ఒకటి దొరికింది మాకు ఇక్కడ. సో సౌత్ ఇండియన్ ఫుడ్ అనుకుంటాను, ట్రై చేస్తాము. సో ట్రై చేసి ఈరోజు అయితే హాల్ట్ ఇక్కడే. సో ఇక్కడ స్టే చేసి రేపు మళ్ళీ స్టార్ట్ అయిపోతాము. అండ్ రేపు ఎంతసేపు జర్నీ అనేది రేపు డిసైడ్ అవుదాం అనుకుంటాం. ఎందుకంటే ఇక్కడ చాలా కోల్డ్ అయిపోయింది, టెంపరేచర్ డౌన్ అయింది. ఇయర్ చాలా చాలా కోల్డ్ ఉంది ఇయర్, లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు ఇయర్ ఇంకా. సో బ్రేక్స్ తీసుకొని డ్రైవ్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. అండ్ నాగ్పూర్ గురించి ఇంక చెప్పలేదు. ఆల్మోస్ట్ మన బెంగళూరు, హైదరాబాద్, చెన్నై లాంటి సిటీ చాలా బాగుంటుంది. ట్రాఫిక్ కూడా అలాగే ఉంటుంది బాస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ ట్రావెల్ కంటెంట్ అండ్ బైక్ రిలేటెడ్ వీడియోస్ చూడడానికి సపోర్ట్ us అండ్ ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఆల్సో ఇన్ యూట్యూబ్. మీరు జస్ట్ నెల్లూరు బైకర్స్ క్లబ్ అని సెర్చ్ చేస్తే సరిపోతుంది. అండ్ మీ సపోర్ట్ బైక్లో ఫ్యూయల్ లాంటిది. సో కీప్ సపోర్టింగ్ గైస్. బాయ్.